హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 యాంకర్ శ్రీముఖి అయితే స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చి అభిజిత్ అండ్ నవదీప్ అండ్ బిందు మాధవ్ జడ్జెస్ని అయితే పిలిచింది. అండ్ స్టార్టింగ్ దీపక్ అయితే రై రై రారా రై రై రారా సాంగ్కి అయితే ఎంట్రీ ఇచ్చాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ బాగానే డాన్స్ పర్ఫామ్ చేశాడు. తను చూసిన వెంటనే మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. చాలా చక్కగా మాట్లాడాడు. అండ్ తను ఈ ఆడిషన్స్కి ముందు చిన్న చిన్న టాస్క్లు అయితే పెడతారు. క్వశ్చన్స్ అడగడం కానీ చిన్న చిన్న టాస్క్లు పెడతారు. ఆ టాస్క్లో తను కొంచెం అతి తెలివి యూజ్ చేసి తన హెయిర్ అయితే చాలా ఎక్కువ హెయిర్ అయితే ఉంది. అండ్ ఆ హెయిర్ ఎక్కడ కట్ చేసేవాళ్ళని చెప్పి కొంచెం అతి తెలివి యూజ్ చేసి బీడ్ కట్ చేసేలాగా ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చేశాడంట. దాన్ని పట్టుకుని హెయిర్ అయితే కట్ చేయను కానీ గడ్డము అండ్ మీసాలు కట్ చేస్తానని చెప్పి జడ్జెస్ అడిగినప్పుడు సమాధానం మీద చెప్పాడు. అండ్ శ్రీముఖి ఆ విషయాన్ని తీసుకొచ్చి అండ్ చాలా పెద్ద రచ్చ చేసింది. అండ్ విషయం కోసం జడ్జెస్ తన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టేశారు. ఈ విషయంలో ఎందుకో దీపక్ని జడ్జెస్ కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది. బిందు మాధవి అండ్ అభిజిత్ అయితే తనకైతే రెడ్ అయితే ఇచ్చారు. నవదీప్ ఒక్కడే గ్రీన్ అయితే ఇచ్చాడు. అండ్ తనైతే హోల్డ్లో పెట్టారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనైతే కొంచెం ఎమోషనల్ అవుతూ తను కొంచెం సగం కట్ చేసాడు. అప్పటికే కట్ చేసుకోమంటే అండ్ మీసం అండ్ గడ్డం కూడా ఫుల్గా అయితే కట్ చేసి కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. నాదే తప్పు, నవదీప్కి థ్యాంక్ యూ చెప్పి తనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బ్రెయిన్ ఉన్నది అందుకే కదా తను కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి బిగ్ బాస్ టీం అడిగిన క్వశ్చన్స్కి తను కొంచెం తెలుగుగా అయితే ఆన్సర్ చేశాడు. ఆ విషయం మీద కొంచెం ఎక్కువగా వీళ్ళు రియాక్ట్ అయ్యారేమనిపించింది. అండ్ నెక్స్ట్ అపూర్వ అయితే వచ్చింది. అపూర్వ బిగ్ బాస్ న్యూస్ రిపోర్టర్గా అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అబ్బా నాకైతే చాలా బాగా నవ్వొచ్చింది. అసలు శ్రీముఖి అండ్ ముగ్గురు జడ్జెస్ కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు. కానీ అభిజిత్ తనకి ఇష్టం లేదని చెప్పి అఖిల్ విషయంలో కొంచెం ఏదో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వర్డ్ యూజ్ చేశాడు, నాకు నచ్చలేదని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక పెద్ద రచ్చ. అయితే అభిజిత్ అండ్ బిందు మాధవి అయితే ఈ విషయంలో తనతో ఏకీభవించకుండా కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అయినా సరే తను చాలా గట్టిగా నిలబడి సమాధానం కూడా గట్టిగానే చెప్పింది. అండ్ నవదీప్ ఒక్కడే తనకైతే గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ అండ్ బిందు మాధవి అయితే రెడ్ అయితే ఇచ్చారు. తనైతే హోల్డ్లో పెట్టారు. అపూర్వ విషయంలో కూడా వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యారేమనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ రోహిత్ అయితే వచ్చాడు. రోహిత్ చాలా కూల్గా కామ్గా సైలెంట్గా ఉన్నాడు. నాకైతే అభిజిత్ని చూసినట్టు అనిపించింది. తన ఐడెంటిటీ చెప్పాడు. ఆ తర్వాత బిందు మాధవ్ దగ్గరికి పిలిచి స్వీట్ తినిపించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సడన్గా తన ముఖం మీద వాటర్ అయితే పోసింది. నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. అబ్బా మరి ఇంతలా ఇన్సర్ట్ చేయాలా అండ్ జడ్జ్మెంట్ చేయాలి అండ్ ఏదో రకంగా తను ఇబ్బంది పెట్టి తను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి తప్ప ముఖం మీద వాటర్ వేయడం ఏంటి నాకైతే చాలా చిరాకు వచ్చేసింది ఈ విషయంలో అయితే. అండ్ తను అయినా సరే ఏం రియాక్ట్ అవ్వకుండా ఎందుకు వాటర్ పోసారో బలమైన రీజన్ ఉండి ఉంటుంది. ఆ రీజన్ చెప్పండి, నేను అంతకప్పుడు రియాక్ట్ అవుతానని చెప్పి తను అయితే చెప్పాడు. చాలా బాగా నచ్చింది. చాలా కూల్గా చాలా సైలెంట్గా చాలా పేషెన్స్ తగ్గించుకుని తను తగ్గించుకుని చాలా ఓర్పుగా ఉన్నాడు. నాకైతే ఈ విషయం చాలా బాగా నచ్చింది. బిందు మాధవి కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది ఈ విషయంలో అయితే, రోహిత్ విషయంలో. అండ్ నవదీప్ బిందు మాధవి అయితే తనకైతే రెడ్ ఇచ్చారు. రోహిత్కి అభిజిత్ అయితే తనలో తాను చూసుకున్నట్టున్నాడు. తనకైతే గ్రీన్ ఇచ్చాడు. నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఈ విషయంలో. తనైతే హోల్డ్లో పెట్టారు. అండ్ రోహిత్ విషయంలో బిందు మాధవి కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. ముఖం మీద మరి అంతలా నీళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఒక 5 అయితే వచ్చారు గోల్డ్ డ్రాప్ తరపున. ఈ 5 అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రీన్ అయితే ఇచ్చి 5 అయితే సెలెక్ట్ చేసి హోల్డ్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ గౌరీ అని రావులపాలెం నుంచి ఒక అమ్మాయి భరతనాట్యం డ్యాన్స్ వేసుకుంటూ చక్కగా చాలా అందంగా వచ్చిందనమాట. చాలా అందంగా ఉంది గౌరీ. చాలా మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ తన ఐడెంటిటీ కోసం చెప్తుంది. తను మాట్లాడుతున్నప్పుడే నాకైతే అర్థమైపోయింది. అండ్ తను ఒక ట్రాన్స్జెండర్ అంట. తన కోసం చెప్తుంది. ఈ విషయం నాకు మా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎడ్యుకేషన్ విషయంలో ఒక్కొక్కరికి తెలుసుకుంటూ వచ్చింది. అండ్ ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద అయితే రివీల్ చేస్తున్నానని చెప్పింది. అందుట్లో ఏంటి ఇంకా అర్థం కాకుండా ఉండడానికి నవదీప్ అదేంటి ఫస్ట్ ఎవరికి తెలియదు అంటున్నారు, ఇప్పుడు తెలుసు అంటున్నారు, ఏంటి మీరు నాకు అర్థం అవ్వట్లేదని చెప్పి ఆ విషయం మీద తనకైతే రెడ్ ఇవ్వడం నాకైతే అసలు నచ్చలేదు. అండ్ బిందు మాధవి కూడా ట్రాన్స్జెండర్స్ 2 వచ్చారు కదా ఆల్రెడీ ఈ బిగ్ బాస్ సీజన్స్లో. తమన్నా వచ్చింది. తన బిహేవియర్ నాకైతే అంతలా నచ్చలేదు ఆ సీజన్లో. నెక్స్ట్ ప్రియాంక వచ్చింది. తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకుంది బిగ్ బాస్ ద్వారా ప్రియాంక అయితే. అలాగే తను ఇన్స్పైర్ అయ్యి తను కూడా వెళ్ళాలనుకుంది బిగ్ బాస్కి. ఇంకా తప్పేముంది, వెళ్తే ఇన్ని సీజన్స్లో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరో ట్రాన్స్జెండర్స్ అయితే రాలేదు. తిని వద్దామనుకుంది. ఈ విషయంలో నాకు బిందు మాధవి కూడా సపోర్ట్ చేయకుండా తనకి బిందు మాధవి నవదీప్ అయితే తనకైతే రెడ్ ఇచ్చారు. అభిజితే కొంచెం తను అర్థం చేసుకుని తను ఇంత ప్రయత్నించింది కాబట్టి ఇంకొక అవకాశం ఇద్దామని చెప్పి గ్రీన్ అయితే ఇచ్చాడు. తను అయితే హోల్డ్లో పెట్టాడు. నాకు ఈ విషయంలో అభిజిత్ చేసింది కరెక్ట్ అనిపించింది. నవదీప్ అండ్ బిందు మాధవ్ చేసింది నాకైతే సరిగ్గా నచ్చలేదు. ఒకసారి ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుంటే బాగుందని అనిపించింది. ఏదేమైనా సరే గౌరీ అయితే హోల్డ్ అయితే ఉంది. అండ్ లాస్ట్లో భాగ్య అయితే వచ్చింది. అబ్బా తనైతే నెల్లూరు నుంచి అయితే వచ్చిందంట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. అసలు మామూలుగా ఎంటర్టైన్మెంట్ చేయలేదు. అసలు
ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎపిసోడ్ లాస్ట్లో వచ్చింది, ఎపిసోడ్ ఒక రేంజ్లో తీసుకెళ్ళింది, అంత ఎంటర్టైన్ చేసింది. నాకైతే బాగా నచ్చింది. జడ్జెస్కి అండ్ శ్రీముఖికి కూడా చాలా బాగా నచ్చింది తన ఎంటర్టైన్మెంట్. కానీ తనకైతే ముగ్గురు అయితే గ్రీన్ అయితే ఇవ్వలేదు. అభిజిత్, బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చారు. నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ హోల్డ్లో పెడదాం, ఇంకా తన టాలెంట్ బయటకు తెలియాలని చెప్పి తనైతే రెడ్ ఇచ్చాడు. తనను కూడా హోల్డ్లో పెట్టారు. ఈరోజు ఎపిసోడ్లో అందరూ అయితే హోల్డ్లోనే ఉన్నారు. ఎవరికైతే ముగ్గురు గ్రీన్ అయితే ఇవ్వలేదు. అండ్ అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు, కానీ జడ్జెస్ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది. 3 ఎపిసోడ్లు అండ్ ఈ ఎపిసోడ్లో కూడా కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు జడ్జెస్ అయితే. నాకు వాళ్ళ బిహేవియర్ అయితే అస్సలు నచ్చట్లేదు. రోజు రోజుకి చాలా చిరాకు అనిపించేది, నిజంగా అంత చిరాకు వస్తుంది నాకు వాళ్ళ మీద అయితే. అండ్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి, అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.